నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్ టు కాలీవుడ్ లేడీ విలన్ పాత్రలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఆమె చేసిన క్రాక్ వీరసింహారెడ్డి, కోటబొమ్మాలి, పిఎస్ సినిమాలు వరలక్ష్మికి అద్భుతమైన ప్రశంసలు దక్కేలా చేశాయి. ఇక తాను ప్రేమించిన నికోలస్ సచ్దేవ్తో ఈ జూలై 10న థాయిలాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వారి వెడ్డింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక వరలక్ష్మి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన వెంటనే తన భార్యకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక బహుమతిని నికోలస్ సచ్దేవ్ ఇచ్చారట. ఇంకా చూసేద్దాం. పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయికి ఇంటి పేరు మారడం సహజం. కానీ నికోలే ఇందుకు భిన్నంగా చేశారు. పెళ్లి తర్వాత అందరిలానే వరలక్ష్మి కూడా తన ఇంటి పేరు మార్చుకోవడానికి సిద్ధపడిందట. కానీ ఇందుకు నికోలస్ సచ్దేవ్ ఒప్పుకోలేదట. ఆమెకి ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకొని అందుకే తన పేరులో వరలక్ష్మి శరత్ కుమార్ని కలుపుకొని నికోలే వరలక్ష్మి శరత్ కుమార్ సచ్దేవ్గా మార్చుకున్నారు. ఇంకా పిల్లలకి కూడా రేపు వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు వారసత్వంగా వస్తుందని, ఇది నా భార్యకు నేను ఇచ్చే గిఫ్ట్ అని తెలియజేశారు. రీసెంట్గానే వరలక్ష్మి శరత్ కుమార్ హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి తన భర్త నికోలస్ సచ్దేవ్ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశారు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన హనుమాన్ చిత్రంలో హీరో అక్క పాత్రలో కూడా అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.